అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం గుత్తి వంకాయ కర్రీ వండుకుందాం. గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా వండుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అందరికి తెలిసిందే కావచ్చు, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదా, నేను ఏ విధంగా వండుతాను అనేది ఇప్పుడు చూద్దాం. నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. పావు కేజీ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. పూర్తిగా కట్ చేసుకోవద్దు, మొదల భాగము తొడిమ అనేది పూర్తిగా కట్ చేసుకోకుండా కొంచెం కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కూడా పూర్తిగా కింది వరకు కట్ చేయొద్దు, 4 భాగాలుగా కట్ చేసుకోవాలి మనం అందులో మసాలా నింపడానికి. అన్ని వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి. నేను ముందే ఒక వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను. మనం కట్ చేసిన వంకాయలన్నీ ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి, ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు అయితే కట్ చేసేసుకొని నేను ఉప్పు నీటిలో వేసుకుంటున్నాను. ఎందుకంటే మనము వంకాయలు బయట పెడితే నలుపెక్కుతాయండి, ఎందుకని మనం ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు తీసుకున్నాను, పల్లీలు కొంచెం వేయించుకుంటున్నాను. పల్లీలు వేగుతున్నప్పుడు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా మంచిగా వేపుకోవాలి. ఇవి మాడకుండా మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి గసగసాల వేసుకుందాం. గసగసాల వేసుకొని ఒకసారి మళ్ళీ వేపుకోండి, పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోండి వీటిని. ఇవి ఎక్కడ మాడకూడదు, స్లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోండి. ఇలా కలుపుతూ వేపుకోండి, అప్పుడు ఇవి మాడకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మంచిగా వేపుకోండి. ఇవి వేపుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి, రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాను. మనం గరం మసాలా తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఇవన్నీ వేసుకొని ఇలా పేస్ట్ లాగా వాటర్ వేసి చేసుకొని ఇందాక మనము వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలలో ఈ మధ్యలో ఈ మసాలాని పట్టించండి. ఇలా పెట్టుకోండి. చూడండి, అన్ని వంకాయలకు ఈ విధంగా మసాలా అనేది పెట్టుకోండి. ఇలా మనం 4 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, అందులో మనం ఈ మసాలాను పట్టించాలి. చూడండి, ఇలా తీసి కొంచెం కొంచెంగా మనం మసాలా అనేది ఇందులో పట్టించుకోవాలి. ఇందులో వంకాయలలో మసాలా పెట్టి క్లోజ్ చేసేయాలి వంకాయను ఈ విధంగా. చూడండి, ఇలా పెట్టుకోండి. మంచిగా పెట్టుకొని ఇలా అన్ని వంకాయలకి ఇదే విధంగా పెట్టుకోండి. ఒక్కొక్క వంకాయని తీసుకోండి, మసాలా ఇందులో పెట్టండి, క్లోజ్ చేసేయండి. అంతే అండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి, మంచిగా ఉంటుంది అప్పుడే. చూడండి, అన్ని వంకాయలకైతే ఈ విధంగా నేను మసాలా అనేది పెట్టుకున్నాను. ఇంకా కొంచెం మిగిలింది కదా, ఈ మిగిలింది మనము ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 మెంతులు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అయితే బాగా కలపండి, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాను.
మీరు పసుపు మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది, ఇక్కడ పోపులో వేసుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ పోపులో వేసాను. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాను. వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలపండి. కలిపి మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి. వంకాయలు మంచిగా ఉడకాలండి. ఇలా ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి సన్నని మంట పెట్టండి, స్లోలో పెట్టండి. చూడండి, మూత తీసి చూద్దాం. వంకాయలు మంచిగా ఉడుకుతున్నాయి కదా. టర్న్ చేయండి. రెండో సైడ్ కూడా వంకాయలను మంచిగా గోలాలి. తిప్పండి. ఒక్కొక్క వంకాయని ఈ విధంగా తిప్పుకోండి. అప్పుడే రెండు సైడ్లో మంచిగా వేగుతాయి. ఇలా తిప్పుకోండి. అప్పుడు రెండు సైడ్లో మంచిగా వేగుతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా రెండో సైడ్ తిప్పుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వండి. చూడండి, మూత తీసి చూద్దాం. వంకాయలు మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పండి, ఇలా కలుపుకోండి. ఎందుకంటే రెండు సైడ్లో మంచిగా వేగాలి వంకాయలు. ఇప్పుడు ఇందాక మిగిలింది కదా కొంచెం, మనము వంకాయలలో పెట్టేటప్పుడు ఆ మసాలాను మొత్తం ఇందులో వేసేయండి. మసాలా వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ మసాలా పచ్చివాసన పోయి మంచిగా వంకాయలకు మసాలా పట్టేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడైతే కొంచెం చింతపండు నానబెట్టుకున్నా నేను ముందే. చింతపండు నానబెట్టుకొని దీని రసం తీసేసి ఈ వంకాయలలో వేసేయాలి. ఇలా రసం అయితే తీసుకుంటున్నాను చింతపండు నానబెట్టి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసి ఒకసారి కలపండి. ఇక్కడ మీరు కారం ఉప్పు చూసుకొని కూడా కొంచెం కారం ఉప్పు తక్కువైంది అనుకోండి, ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ మంచిగా సరిపోయాయి. ఇలా ఒకసారి మంచిగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకా స్టవ్ హైలో పెట్టేసుకోండి, ఏం కాదు. చూడండి, వంకాయలు మంచిగా ఉడుకుతున్నాయి కదా. మనం వాటర్ వేసినాక వాటర్ అంతా దగ్గరికి వచ్చి, అంటే చింతపండు రసం వేసాం కదా, ఈ చింతపండు రసం అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి, వంకాయలు మంచిగా ఉడికి మసాలా అంతా మంచిగా ఉడికి మనం వేసిన చింతపండు రసం అంతా దగ్గరికి వచ్చేసింది కదా. ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి కలపండి. చూడండి, కర్రీ ఎంత సూపర్గా అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వంకాయ కర్రీ, గుత్తి వంకాయ. మనకు బగారా రైస్ కానీ, జీరా రైస్ కానీ, వైట్ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. రోటీలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మంచిగా ఉడికింది కదా. చింతపండు రసం అంతా దగ్గరికి వచ్చేసింది, వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి చిక్కబడింది. చూడండి, ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇలా ఆయిల్ అంతా విడిపోవాలండి, అప్పుడే మన కర్రీ అయినట్టు. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మీరు సపోర్ట్ చేస్తున్న వారందరికైతే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేనేం చెప్పలేను. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ రెసిపీ మీకైతే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.